గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణానికి సంబంధించినటువంటి లెసన్లో ఏడవ వీడియో చూస్తున్నాం. మనం ఉపరితల వైశాల్యాల్లో స్తూపం యొక్క సమస్య సాధన. ఇంతకుముందుకు వీడియోలో మనం ఒక స్తూపానికి సంబంధించినటువంటి ఒక లెక్కను చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం, స్తూపం యొక్క సమస్య సాధన. ఇక్కడ లెక్కను చూడండి. ఒక స్తూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం 1760 చదరపు సెంటీమీటర్లు, దాని ఘన పరిమాణం 12320 ఘనపు సెంటీమీటర్స్ అయినా దాని ఎత్తును కనుగొనుము. ఏం కనుక్కోవాలి? ఎత్తును కనుగొనుము. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 1760 centimeters square. It is the surface area of the cylinder and its volume is 12,320 centimeters cube. Find its height. మనని హైట్ కనుక్కోమని. సో ఇక్కడ వస్తువు ఎవరు అంటే స్తూపాకారం. ఏమేమి ఇచ్చిండు? మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు లెక్క సాధించడానికి క్వశ్చన్స్ మనకి చూడండి. ఏమి ఇచ్చిండు? క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు? ప్రక్కతల వైశాల్యం ఇచ్చినాడు. ఓకే, ప్రక్కతల వైశాల్యం 2πrh ఈజ్ ఈక్వల్ టు 1760 సెంటీమీటర్ స్క్వేర్. ఘన పరిమాణం πr² ఈజ్ ఈక్వల్ టు 12320 సెంటీమీటర్స్ ఇచ్చి. ఓకే, lateral surface area, okay, surface area, lateral surface area, curved surface area or lateral surface area ఏదైనా ఒకటే. నెక్స్ట్ ఘన పరిమాణము వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఏం కనుక్కోవాలి? హెచ్ను కనుక్కోవాలి. ఓకే, 2 ప్రశ్నలకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక ఏ సూత్రము వాడుకోవాలి అంటే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలలో హెచ్ కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి వాటిని బట్టి చూద్దాం. చూడ πr² అని ఇచ్చిండు కదా, ఇలా హెచ్ విలువ తెలియదు. హెచ్ మనం కనుక్కోవాల్సిందే. ఆర్ ఇచ్చాడంటే ఆర్ కూడా ఇవ్వలేదు, 2 విలువలు ఇవ్వలేదు. సరే, ఘన పరిమాణం నుంచి అన్న చూద్దామంటే ఇందులో కూడా హెచ్ ఇవ్వలేదు, ఆర్ ఇవ్వలేదు. అంటే 2 అంశాలు ఉన్నాయి. అంటే వాడు ఇచ్చినటువంటి దానిలో 2 తెలియని అంశాలు ఉన్నవి. మనకు 2 విలువలు ఇచ్చిండు. మళ్ళీ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, వాల్యూమ్ ఇచ్చిండు. 2 ఇచ్చినప్పటికీ మనం 2 కనుక్కోవడానికి అవకాశము ఇందులో మనకి అది లేదు కదా. సో ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా చూడాలి? చూద్దాము ఒక్కసారి. ఈ లెక్కనంతా కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే మరి ఇక్కడ ఇచ్చినటువంటివి 2 ఇచ్చాడు, కానీ మనం కనుక్కోవాల్సినవి కూడా 2 ఉన్నాయి. ఏ విధంగా చేయాలి ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు అంటే, ఈ 2 కూడా ఒకే వస్తువుకి సంబంధించినవి కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దానిదే, అదేవిధంగా వాల్యూమ్ కూడా దానిదే. కాబట్టి ఆ రెండింటిని ఇందులో మనం వేసి వాటి విలువలను చూద్దాం. సూత్రం ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సంగతి చూద్దాం. ఇక్కడ ఇంతవరకు చూడండి. ప్రక్కతల వైశాల్యం 2πrh ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు, అవునా. తర్వాత మనము ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ లెక్కని ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ చూడండి కదా. మీకు ఇక్కడ చూస్తే ప్రక్కతల వైశాల్యం ఉంది ఇక్కడ కదా. ప్రక్కతల వైశాల్యం 2πrh ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు. 2 విలువ తెలుసు, 5 విలువ తెలుసు. 2 × 22/7 × RH, 2 విలువలు తెలియదు కాబట్టి మనం అలాగ ఉంచాను. 1760 రాశాను. ఇక్కడ RH ఏదైతే ఉన్నదో ఈ RHని ఇక్కడ ఉంచేసి దీని యువతలు తీసుకొచ్చేసాను. 1760 × 7 22/7 అయింది. ఇవంతా కూడా ఇక్కడ మనకు ఏమవుతుందో తెలుసు. మల్టిప్లికేషన్లో ఉన్నాయి డివిజన్లోకి వచ్చినాయి, డివిజన్లో ఉన్నది మల్టిప్లికేషన్కి వచ్చేసి.
సో RH ఈజ్ ఈక్వల్ టు 280. వీటన్నిటిని సింప్లిఫై చేసినాం అనుకోండి, ఇదంతా మనం సింప్లిఫై చేస్తే ఎంతకు సమానమైంది? 280కి సమానమైంది. ఓకే, అంటే ప్రక్కతల వైశాల్యం ఇచ్చిండు కాబట్టి దాని ఆధారంగా చేసుకొని నేను ఇక్కడ RH కనుక్కున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా ఘన పరిమాణం ద్వారా కూడా ఇప్పుడు చూడండి, ఘన పరిమాణం ఇచ్చిండు. ఘన పరిమాణం πr²h πr²h. ఓకే, 12,320 విలువలు రాసాం. 22/7 × r²h ఈజ్ ఈక్వల్ టు 13. r²h ఈజ్ ఈక్వల్ టు 13. ఇది తలకిందులు వచ్చేసరికి 12,320 × 7/22. ఇందులో కూడా RH విలువను కనుక్కుంటాం. ఇక్కడ r²h ఉంది కదా, దీని అన్నిటిని సింప్లిఫై చేసేస్తే ఎంత వచ్చింది అని అంటే, ఇదంతా సింప్లిఫై చేసేస్తే 3920 వచ్చింది. 3920 వచ్చింది. ఇక్కడ ఈ r వచ్చింది చూసారు, ఇక్కడ r² ఉంది. r²ని నేను ఏం రాసిన, r² ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే, నేను r × rగా రాశాను. r × rగా రాసినప్పుడు ఇక్కడ RH నుంచేసి ఇంకొక rని తీసుకొచ్చి ఇక్కడ డివిజన్లో రాశాను. ఎందుకని? ఇది ఒకే వస్తువుకు సంబంధించినటువంటివి రెండు విలువలు. ఇక్కడ ప్రక్కతల వైశాల్య సూత్రం నుంచి RH కనుక్కున్నాము, ఘన పరిమాణం నుంచి కూడా RH కనుక్కున్నాము. ఈ రెండు ఒకే సిలిండర్కి సంబంధించిన వాల్యూస్ కాబట్టి ఈ రెండు సమానంగా ఉంటాయి కదా, అందుకని ఈ రెండింటిని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఘన పరిమాణం నుంచి RHను కనుక్కున్నాను, తర్వాత ప్రక్కత లెటరల్ సర్ఫేస్ ఏరియా నుంచి RH కనుక్కున్న, వాల్యూమ్ నుంచి కూడా RH కనుక్కున్నా. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమైందో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, RH ఈజ్ ఈక్వల్ టు 280 వచ్చింది. ఘన పరిమాణం నుంచి వచ్చిన RH ఏమో మనకి ఇది. ఈ రెండు ఈక్వల్ చేసినాయి చూడండి. RH ఇదేమో లెటరల్ సర్ఫేస్ ఏరియా నుంచి వచ్చిన RH, ఇదేమో ఘన పరిమాణం నుంచి వచ్చిన RH. ఈ రెండింటిని ఈక్వల్ చేసిన 280 ఈజ్ ఈక్వల్ టు 3920/r. ఎందుకంటే ఇక్కడ r ఉంది కదా. ఓకే, ఇది మర్చిపోవద్దు, ఇక్కడ ఉన్న r. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసాం. ఓకే, సూత్రం అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే r వచ్చింది. సో ఇది ఈ r ఈజ్ ఈక్వల్ టు 280, r ఈజ్ ఈక్వల్ టు 3920/r. ఇప్పుడు దీన్ని r విలువ కనుక్కోవాలి కాబట్టి r ఇక్కడికి వెళ్ళి ఇది బై వచ్చేసి అప్పుడేం r ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా సింప్లిఫై చేయడానికి తెలుసు కదా. చూడండి, r ఈజ్ ఈక్వల్ టు 3920/280. వీటిని సింప్లిఫై చేశాను. సింప్లిఫై చేసేస్తే మనకి ఇది మొత్తం సింప్లిఫై చేసేస్తే ఎంత వచ్చింది, r ఈజ్ ఈక్వల్ టు 14గా వచ్చింది. ఈ విధంగా r ఈజ్ ఈక్వల్ టు 14 మనం తెలుసుకోగలిగినాం. ఈ విధంగా రెండు సూత్రాలకు సంబంధించిన ఇచ్చేసి రెండు అంశాలు ఏమన్నప్పుడు ఆ క్లూ ఇచ్చినటువంటి రెండు అంటే ప్రక్కతల వైశాల్యము, ఘన పరిమాణం ఇచ్చినడు. వాటిని ఆధారంగా ఏదో ఒక అంటే మనకి ఇలా తెలియని అంశాలు ఎన్ని ఉన్నాయి, r ఉంది, h ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒక h కనుక్కోమన్నాడు. హెచ్ను కనుక్కోమన్నాడు కాబట్టి హెచ్ను కనుక్కోవాలంటే ముందు మనకి ఏం తెలియాలి, r తెలిసి ఉండాలి. కాబట్టి r తెలియలేదు కాబట్టి r కనుక్కోవడానికి నేనేం చేసిన ప్రక్కతల వైశాల్యం తర్వాత వాల్యూమ్ను ఈ రెండింటిని ద్వారా RHను కనుక్కొని అందులో r విలువను కనుక్కొని ఇప్పుడు మన h విలువను కనుక్కోవడానికి ప్రయత్నం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత h విలువను కనుక్కోవాలి. h విలువ కనుక్కోవడానికి ఏంది, మళ్ళీ ఇప్పుడు మనకు తెలిసినటువంటి సూత్రాన్ని వాడుకుందాం. 2πr/h. 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత తెలుసు మనకి, 1760 ప్రక్కతల వైశాల్యం. ఇందులో విలువలు ప్రతిక్షేపించండి. ఇక 2 × 22/7
7 ఇంటూ ఆర్ విలువ ఎంత మనకి ఇది తెలిసింది కదా 14 ఈజ్ ఈక్వల్ టు 1760. ఓకే కదా 1760. ఇప్పుడు చూడండి 7 1 జా 7 2 జా 14. ఇప్పుడు ఎంత ఉంది 2 ఇంటూ 22 44 44 ఇంటూ 2 88. సో ఇక్కడ హెచ్ విలువ ఉంది కదా మనకి, ఇంకొకటి హెచ్ కనుక్కునేది హెచ్ ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది హెచ్ ఇట్లో. ఇప్పుడు దీన్ని మనం ఓకే అర్థమైంది కదా. సింపుల్గా దీన్ని మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. విలువలన్నిటిని మళ్ళీ ఒకసారి నేను ప్రతిక్షేపిస్తున్నాను. ఓకే ఇక్కడ చూద్దాం 2 పై ఓకే 2 పై ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1760. ఓకే నెక్స్ట్ వాల్యూస్ ప్రతిక్షేపిస్తున్నాం. 2 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1760. వీటిని సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందని చెప్పినాం మనం ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ 88 ఇంటూ 1760. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చూడండి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1760/88. దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఇవన్నిటిని కొట్టేసి సింప్లిఫై చేస్తే 20 వస్తుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆ సిలిండర్ యొక్క హైటు 20 అని మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి లెక్కలను ఆధారంగా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడ మళ్ళీ మనం వీటన్నిటిని చూద్దాం. ఇచ్చినది ఒక సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, లెటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, వాల్యూమ్ ఇచ్చాడు. అయితే కనుక్కోవాల్సింది హైట్ కనుక్కోమన్నాడు మనని. అయితే మరి ఇక్కడ ఇచ్చినటువంటి విలువలలో చూస్తే ఆరు విలువ తెలియదు, హెచ్ విలువ తెలియదు. ఈ రెండు కూడా మనకు తెలియని ఉన్నవి. కాబట్టి ఇచ్చినటువంటి ప్రక్కతల వైశాల్యాన్ని ఘనపరిమాణం నుంచి మనం ఆర్హెచ్ను కనుక్కొని తర్వాత ఆర్హెచ్ ద్వారా మళ్ళీ హెచ్ ఆర్ కనుక్కొని తద్వారా హెచ్ కనుక్కుంటాం. లేదా ఇంకో తీరుగా కూడా ఇది చేయొచ్చు. ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే ఇదే పద్ధతిలో చేయాలని కాకుండా ఇప్పుడు ఇంకో పద్ధతిలో చేద్దాం. ఏం చేయవచ్చు అంటే దీనిని ఈ రెండింటి యొక్క వాల్యూస్ని కంపారిజన్ చేసుకోవచ్చు మనం. ఎలాగంటే ఇప్పుడు ఇచ్చిన కూడా 2 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఓకే ఘనపరిమాణం యొక్క విలువ పై ఆర్ స్క్వేర్ ఇంకొక ఫార్ములా కూడా వాడుకోవచ్చు అన్నాం కదా, అదేంటిదో చూద్దాం. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఘనపరిమాణంది ఇది ఎంత 12,320 బై 2 పై ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1760 కదా. ఈ రెండింటిని చూస్తే ఇక్కడ మనం వీటిని చూద్దాం. పైకి ఈ పై కొట్టేసినాము, హెచ్కు హెచ్ కొట్టేసాము, ఆరు స్క్వేర్లో ఆరు కొట్టేసాము. మనకి ఇది మిగిలింది. అంటే ఏం మిగిలింది ఇక్కడ r/2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తాం. ఓకే
దీన్ని సింప్లిఫై చేసి దీనికి ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే ఇదంతా కొట్టేస్తే 7 వస్తుంది. సో ఈ ఆర్ ఈ 2 అవతలు పోయేసరికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. ఈ విధంగా ఆర్ విలువను కనుక్కొని మళ్ళీ సూత్రంలో చెప్పినటువంటి పైఆర్ స్క్వేర్ హెచ్ను వాడుకొనైనా హెచ్ విలువ కనుక్కోవచ్చు, లేదా 2πRH అనే ఫార్ములా వాడుకొనైనా సరే హెచ్ విలువని కనుక్కోవచ్చు. ఈ విధంగా కూడా ఈ లెక్కని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మిగతా వాటిని గురించి మనం నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు. 1-2 సార్లు దీన్ని గమనించి దీనికి సంబంధించినటువంటి లెక్కలు చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనము కోన్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని చేసుకుందాం.